సిటీ శివార్లోని రిసార్ట్స్ ఫామ్ హౌస్ల కేంద్రంగా మత్తు పార్టీల జోరుగా సాగుతున్నాయి. అయితే పోలీసులు వరుస దాడులు చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం మార్పు లేకుండా పోయింది. తాజాగా చేవెళ్లలో రిసార్ట్లో జరిగిన ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలో భారీగా విదేశీ మద్యం పట్టుబడడం, కొందరికి పరీక్షల్లో గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మంగ్లీతో పాటు మరో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. Hello, ma'am. Excuse me, where are you going? Please. Hello. 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 Okay. మేడం ఇక్కడ రండి మేడం. నా డ్యూటీకి అడ్డం తలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? సిటీ శివార్లోని రిసార్ట్ రాత్రి అయిందంటే చాలు డీజే సౌండ్స్ తో హోరెత్తుతున్నాయి. వీకెండ్ బర్త్డే పార్టీలు ఇలా వేడికి ఏదైనా మత్తులో తూగి ఊగాల్సిందే. వీటికి తోడు ఈ మధ్య డ్రగ్స్ పార్టీలకు కొదువే లేకుండా పోయింది. రేప్ పార్టీలు పెరిగిపోయాయి. ఇలా సాంఘిక కార్యకలాపాలకు రిసార్ట్స్ ఫామ్ హౌస్లు కేరాఫ్గా మారాయి. ఇలా తాజాగా వెలుగులో చూసిన మంగ్లీ బర్త్డే వేడుకలో మద్యంతో పాటు గంజాయి కూడా తీసుకున్నట్లు తేలటం కలకలం సృష్టించింది. హలో మేడం, మీరు కూడా కూర్చోండి. నా వీడియో ఆన్ చేసుకో. ఓకే మేడం ఇక్కడ రండి మేడం. మంగ్లీ పుట్టినరోజు వేడుకలో భారీగా విదేశీ మద్యం గంజాయి పట్టుబడడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి దాదాపు 1 గంట సమయంలో రిసార్ట్స్పై ఫిర్యాదు వచ్చిందని, రిసార్ట్లో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానిక పోలీసుల ఫిర్యాదుతో మహిళా ఎస్ఐ త్రిపుర రిసార్ట్కి వెళ్లారని, అక్కడ 10 మంది మహిళలు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అందులో అందరూ కూడా మద్యం మత్తులో ఉండి డాన్సులు చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్గనైజ్ ఎవరండి? మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు అక్కడ ఉన్న మేనేజర్ చెప్పాడని, అలాగే బర్త్డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు, ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని గుర్తించామన్నారు. ఇదే విషయంపై బర్త్డే పార్టీ చేసుకుంటున్నట్లు మంగ్లీని విచారించామన్నారు. తమకు పార్టీ, లిక్కర్, డీజే అనుమతి లేదని చెప్పారు. ఇక డీజేని ఈవెంట్ మేనేజర్ మెఘారాజు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న పురుషులు, మహిళలు అందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. ఇక డ్రగ్స్ కిట్ల ద్వారా అందరినీ పరీక్షిస్తే ఒక్కరు గంజాయి తీసుకున్నట్లు తేలింది. ఇక మంగ్లీ అనుచరుడిగా ఉన్న దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించి పంపించేశామని పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించామన్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. Hello, ma'am. Excuse me, where are you going? Please. Hello. Hello. ఇక పోలీసులు ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్స్ యజమాని దామోదర్ పైన కేసు పెట్టారు పోలీసులు. ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఈ పార్టీలో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.